కలియుగ భవిష్యోత్తర పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభాగవతంలో, గర్గ సంహితలో, ఇంకా చాలా గ్రంథాల్లో, చాలా పురాణాల్లో ఈ యొక్క శంబాల గ్రామం గురించి చెప్పబడింది. దాంట్లో ఏమని చెప్పారు? ఈ భూభాగము మొట్టమొదట ఏర్పడినటువంటి భూభాగాన్ని శంబాల పీఠభూమి అన్నారు. అంటే ఇప్పుడు ఒక మాల 108 మాలలు పూసలతో గుచ్చుతున్నాం మాలని. ఫస్ట్ పూస ఎక్కించాం, అది ఫస్ట్ పూస అంటాం. మిగతా అన్ని తర్వాత ఆటోమేటిక్గా ఎక్కిచ్చేస్తాం. అలాగే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు, ఈ భూమిని సృష్టించినప్పుడు మొట్టమొదట పూసలాగా మొట్టమొదట ల్యాండ్స్కేప్ అదేంటంటే భూభాగము పుందాక్. అది ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, తర్వాత ఇది ఎన్జిఆర్ఐ సర్టిఫై చేస్తుంది. భూభాగము మొట్టమొదట ఏర్పడింది ఎవరు, ఎక్కడ అంటే పుందాక్ అని చెప్పుద్ది. ఆ తర్వాత కాశీ మహానగరం. మన గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఏం చెప్తారు? కాశీ పట్టణాన్ని తీసుకొని కాశీలో ఇలాగ భూమంతా కూడా ఇలా ఉంటే కాశీ పట్టణానికి వచ్చేసరికి త్రిశూలం పెట్టి శివుడు ఇలా పైకి లేపేస్తాడు. శివపురాణంలో ఉంది ఇది పైకి లేపేస్తే మొత్తం ప్రళయం అయిపోయిన తర్వాత ఈ మిగతా భూమి కంటే హైట్లో ఉంది కదా, ఇది ప్రళయం అయిపోయిన తర్వాత ఇదంతా జల ప్రళయం అయిపోయిన తర్వాత మునిగిపోయిన తర్వాత దాన్ని కిందకి దించి మళ్ళీ అతికిస్తాడు. దీంతో ఇది యుగ యుగాలు ఇలా జరుగుద్ది అని చెప్పబడింది. అది చాలా సార్లు ఆయన ఉపన్యాసాల్లో చెప్పారు.